నమస్కారం అండి. సార్ మీ పేరు? కొల్లారెడ్డి సార్ ఏ ఊరు నుంచి వచ్చారు సార్? వీరాసన మండలం మెంటేపూడి గ్రామం. ఓకే సార్. మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు సార్? 2009 నుంచి. 2009 నుంచి. 2009 నుంచి ఎవరికి సపోర్టివ్గా ఉన్నారు సార్? జంతి శ్రీనివాస్ గారు సపోర్ట్గా అంటే వారికి వారికి అనుచరులు కింద ఉన్నారు. ఓకే అండి. 2019 ముందు తర్వాత అభివృద్ధి గురించి చెప్తారు. ఒక వీరాసనం మండలంలో మెంటేపూడి గ్రామమే తీసుకున్నాం. 2019కి ముందు సమస్యలు ఉన్నాయండి. మా ఊళ్ళో చెరువు సమస్య ఉందండి. చెరువు పూడిపోతే మంచినీటి సమస్య ఎక్కువ ఉన్నది. చెరువు ఫంగస్ వచ్చేస్తే మొత్తం వాటర్ చాలా తాగుతానికి కూడా ఇబ్బందిగా ఉండేది. 2019లో జంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కింద చెరువు తవ్విస్తానికి ఆయన కృషితో చెరువు తవ్వించేవాడు. 2020లో ఆయన కృషితో చెరువు తవ్వించేవాడు. ఇప్పుడు మా ట్యాంక్ సమస్య ఉంటే ట్యాంక్ అప్పుడు 5,000 లీటర్ ట్యాంక్ ఉంటుందండి. కొత్త ట్యాంక్ అమర్చుకుందండి. 10,000 లీటర్ల ట్యాంక్ సార్ సెలెక్ట్ చేసండి. శంకుస్థాపన చేసి దగ్గరుండి ఆయన కట్టించండి. ప్రతి ఇంటికి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయిలు వేయించండి. పంచాయతీ తరఫున కుళాయిలు వేయించండి. నీటి సమస్య అన్నది లేదండి మా ఊళ్ళో. అంటే మీ ఊరికి సంబంధించిన ఏదైనా సమస్య గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఊళ్ళో రోడ్డు సమస్య ఉండేదండి. ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉండేదండి. రోడ్డు సమస్య నాడు నేడు కార్యక్రమంకి వచ్చినప్పుడు సిసి రోడ్డు అడిగామండి. సిసి రోడ్డు ఆయన గ్రాంట్ చేసి ఆయన దగ్గరుండి వేయించారు. మా ఊళ్ళో కాలనీలో కొత్త కాలనీలో కరెంట్ లైన్ లేదండి. ఆ లైన్ కూడా పెట్టుకున్నాం. కొత్త లైన్ కూడా ఇచ్చారండి, కరెంట్ లైన్. తర్వాత కరెంటు వోల్టేజ్ తక్కువ ఉంటే 2-3 ట్రాన్స్ఫార్మర్లు మినీ ట్రాన్స్ఫార్మర్లు వేయించండి. కరెంటు తిరిగి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ప్రతిదీ జంతి శ్రీనివాస్ తర్వాత చేశారండి. మీకు ఏ విధంగా సపోర్ట్ చేసేవారండి జంతి శ్రీనివాస్ గారు? వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు ఇంట్లో మనిషి కింద మమ్మల్ని ఏమైనా ఆఫీస్కి వచ్చినా ఇంట్లో మనిషి కింద లోపలికి తీసుకెళ్ళి ఏ సమస్య ఉన్నా గ్రామం తరఫున ఏ సమస్య ఉన్నా కానీ ఆయన తీర్చేవారండి. ఇప్పుడు మీ గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు జంతి శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్లారా? అవునండి. తీసుకెళ్తే ఆ సమస్యని వెంటనే పరిష్కారం చేసేది ఆటోమేటిక్గా ఫోన్ చేసి మొత్తం సమస్యలు తీర్చేవారు. తీరిందండి. ఓకే. మీకు భీమవరం అభివృద్ధి గురించి అన్న 2019 ముందర అభివృద్ధి ఏమీ లేదండి భీమవరం. 2019 సార్ జంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితేనండి అంటే భీమవరం జిల్లా కేంద్రం తెచ్చారండి. జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చారు. భీమవరం బాగా డెవలప్మెంట్ చేశారు. 100 పడకల హాస్పిటల్ నిర్మించారు. ఇప్పుడు మీ జంతి శ్రీనివాస్ గారు మినిస్ట్రీ వద్దనుకున్నారు, అది ఎందుకంటారు? ఆయన మినిస్టర్ వద్దనుకున్నారు కాబట్టి జిల్లా కేంద్రం తేగలుగుతారు. మినిస్టర్ అనేది మా అయితే 5 సంవత్సరాలు ఉంటుంది. జిల్లా కేంద్రం అనేది నిత్యం ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండేది. అది దానికోసం ఆయన పోరాడండి. జిల్లా కేంద్రం కోసం చాలా ఇబ్బంది వచ్చినా కానీ కేంద్రం కోసం జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకురావడం కోసం దేవాలయం చాలా కృషి చేశారు. గత ప్రభుత్వంలో అంజిబాబు గారు, ఈ ప్రభుత్వంలో జంతి శ్రీనివాస్ గారు, ఈ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటండి? అంజిబాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరన్నా వాళ్ళ పిఏ దగ్గరికి వెళ్ళండి, లేదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్తానికి ఉండేది కాదండి. ఏమైనా సమస్య వచ్చినా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసినా కానీ ఏమైనా సమస్య వచ్చినా కానీ తీర్చేవారు కదండి. అదే జంతి శ్రీనివాస్ గారు ఇంకో ఆఖరికి చిన్న కార్యకర్తలు వెళ్ళినా లేకపోతే పార్టీ తరఫున వెళ్ళినా ఎలా వెళ్ళినా వ్యక్తిగతంగా వెళ్ళినా మామూలుగా వాళ్ళు రోడ్డు అమ్మడం వెళ్తా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా ఏది సమస్య ఉన్నా కానీ లోపల కేకేసండి ఆ సమస్య తీర్చేవారండి. మీ ఊర్లో ఓట్లు ఎన్ని ఉంటాయి?
మా ఊర్లో 530 ఓటింగ్ అండి. 530 ఓటింగ్లో మీరు ఈసారి మెజారిటీ ఎంత ఇస్తున్నారు గండి శ్రీనివాస్ గారికి? మెట్టిపడి నుంచి అండి 300 మెజారిటీ. ఓకే సార్, నమస్తే సార్.